తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే నిప్పుల కొలిమిని తలపిస్తుంది. తీవ్రమైన ఎండలతో పాటు వడగాలులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. అయితే ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటేశాయి. రాగల 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరో 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ రేపు పలు జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని తెలిపింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఎండలు ఏ విధంగా ఉన్నాయో తెలిసిందే. అయితే దీనికి సంబంధించి రికార్డు స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. సో అంజుమా, ఇప్పటికే ఎండల ఉష్ణోగ్రత రోజు రోజుకి పెరుగుతుంది. రాగల 3 రోజులు కూడా ఇంకా ఇప్పటికే 45 డిగ్రీలు ఉన్నాయి. రాగల 3 రోజులు ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించి ఎటువంటి సూచనలు జారీ చేసింది, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఈసారి మనకు ఎండల తీవ్రత విపరీతంగా ఉంది. గత ఏడాదితో మనం పోల్చుకున్నట్లయితే కూడా ప్రస్తుతం రికార్డు స్థాయిలో మనకు అధిక ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఇటు హైదరాబాద్లో చూసుకున్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా సరే 39 నుంచి దాదాపు 44 డిగ్రీల వరకు కూడా అధిక ఉష్ణోగ్రతలు మనకు నమోదవుతున్నాయి. గత ఏడాది మనం చూసుకున్నట్లయితే ఈ సమయంలో మనకు 39, 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం మనం చూసినట్లయితే కూడా హైదరాబాద్లో 41 వరకు కూడా మనకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దాదాపు 42, 44 డిగ్రీల వరకు కూడా ఈ అధిక ఉష్ణోగ్రతలు అనేవి చేరుకున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే రానున్న 3-4 రోజుల పాటు కూడా ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. అంటే ప్రస్తుతం మనకు 44 డిగ్రీల వరకు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. రానున్న 2-3 రోజుల్లో ఇవి మరో 2-3 ఉష్ణోగ్రతలు డిగ్రీలు అధికమయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అంటే 46, 47 డిగ్రీలకు కూడా మనకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కూడా ఉంది. ఇక మనం చూసినట్లయితే కూడా ఉదయం 9 గంటల నుంచే మనకు వేడి తీవ్రత అనేది అధికంగా ఉంటుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4-5 గంటల వరకు కూడా బయటకు రావాలంటేనే జనాలు బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని కూడా ఇటు మనకు వాతావరణ శాఖ, అదేవిధంగా వైద్యులు కూడా ఇటీవలి కాలంలో తరచుగా హెచ్చరికలు, అదేవిధంగా సూచనలు జారీ చేస్తూనే ఉన్నారు. ఇక వీటితో పాటు ఎండల తీవ్రతతో పాటు వడగాల్పుల తీవ్రత కూడా అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే ఇటు మనకు అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నగరంతో పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్స్ ని కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 4 రోజుల పాటు కూడా పలు జిల్లాలకి ఎల్లో అలర్ట్ ను కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. వడగాల్పులతో పాటు రానున్న 2-3 రోజుల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు సాయంకాలం సమయంలో పడే అవకాశం కూడా ఉందని చెప్పింది. అయితే నిన్నటి నుంచి మనం చూస్తున్నాము, సాయంకాలం నుంచి మనకు ఆకాశం మేఘావృతమై కనిపిస్తుంది. కొంచెం క్లౌడీ వెదర్ కూడా ఉంది. ఇక పలు చోట్ల మనకు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కూడా కురిసింది. అయితే ఈ నేపథ్యంలో హ్యూమిడిటీ కూడా అధికంగా పెరిగిపోతుంది. రాత్రి సమయంలో తీవ్రంగా ఉక్కపోత కూడా ఉంటుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నట్టే రాత్రి సమయంలో కూడా తీవ్రమైన ఉక్కపోతతో కూడా జనాలు అస్తవ్యస్తం అవుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే రానున్న రోజుల్లో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పడం జరిగింది. గత ఏడాది మనం చూసుకున్నట్లయితే కూడా మనకి ఫిబ్రవరి నెలలో తక్కువగానే ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యాయి. కానీ ఈసారి ఎండాకాలం మనకు చాలా ఎర్లీగా స్టార్ట్ అవ్వడము, ఫిబ్రవరి మొదటి వారం నుంచి అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతూ ఉండటంతో అప్పటి నుంచే జనాలందరూ కూడా బిక్కిరి అవుతున్నారు. ఇక మనం మార్చి, ఏప్రిల్ నెలలో చూసుకున్నట్లయితే కూడా దాదాపు 40 డిగ్రీల పైనే మనకు ప్రతి జిల్లాలో కూడా ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. ఇక ఇటీవలి కాలంలో చూసుకుంటే, అంటే ఈ వారం రోజుల నుంచి మనం చూసుకున్నట్లయితే కూడా 41 పైన ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతూ ఉన్నాయి. దీంతో ఉదయం మనకి 9 గంటల నుంచి, అదేవిధంగా 9 గంటల నుంచి 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చిన్నపిల్లలు, పెద్దలు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదు అని కూడా ఇటు వాతావరణ శాఖ, అదేవిధంగా వైద్యులు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇటువైపు చూసుకున్నట్లయితే కూడా అంటే ఎండల తీవ్రత అధికంగా ఉండటం వల్ల జనాలు కూడా అత్యవసరం అయితేనే బయటకు వస్తున్నారు. తగు జాగ్రత్తలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం ఇటీవలి కాలంలో చూసాము, టీఎస్ఆర్టీసీ ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మధ్యాహ్నం సమయంలో జనాలు బయటకు రావటం లేదు అని కూడా బస్సుల సంఖ్యను తగ్గించినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. అయితే అత్యవసర సమయంలో బయటికి వచ్చిన వాళ్ళు కూడా బస్సులు అందుబాటులో లేక పలు చోట్ల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాము. ఇక రోజువారీ కూలీలు, అదేవిధంగా ఎండకు ఎక్స్పోజ్ అయ్యి ఎవరైతే వ్యాపార
వ్యాపారాలు చేస్తున్నారో వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇప్పటికే మనకు ఇటు అధికారులు కూడా సూచించడం జరిగింది. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కూడా హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో పాటు వడగాల్పుల తీవ్రత అనేది కూడా మనకు రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. సో ఈ రోజు నుంచి మనకు రానున్న 3 రోజుల పాటు కూడా ఇవి మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని కూడా ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కూడా ఇటు మనకు ఉత్తరాది జిల్లాలలో అక్కడ ఉన్నటువంటి జనాలు అప్రమత్తంగా ఉండాలని కూడా వారికి సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ అంజలి.